నేనేదో నిన్ను శాశ్వతంగా విడిచిపెట్టి వెళ్ళిపోతున్నట్టు ఎందుకు బాధపడతా? ఈరోజు తేదీ ఎంత? అక్టోబర్ 6 కదా. అక్టోబర్ 10కి నీకు తీయని ఉత్తరం వస్తుంది. ఓకే? థ్యాంక్ యూ వెరీ మచ్. చూడు రూపా, నీ ప్రేమికుడు పేదవాడు, నీ వజ్రాలు వైడూర్యాలు ఇవ్వలేడు. అందుకని ఒక చిన్న ప్రజెంటేషన్ మన ప్రేమ కానుకగా తీసుకొచ్చాను. తీసుకో. థ్యాంక్ యూ. ఎంత బాగుంది. రాధాకృష్ణ బొమ్మలు ఎంత బాగా చెక్కారు. రమేష్, ఎంత మంచి ఆర్టిస్టిక్ పీస్ సెలెక్ట్ చేశావు. నీ అభిరుచికి నా జోహార్లు. నువ్వు ఇచ్చుకోలేనన్న వజ్రాలు వైడూర్యాల కంటే ఇది నాకెంతో విలువైనది. దీన్ని నా బంగారు కానుక దాచుకుంటాను. రూపా, ఆ రాధాకృష్ణులాగే మనం కూడా ఇలాగే శాశ్వతంగా ఉంది. ఏంటిది? ఇది ఇండియా, అమెరికా కాదు. ఐఎమ్ సారీ. ఇండియాలో ప్రియుడు ప్రియురాలకి ఎలా విడుకోలేవాలో తెలుసా? ఏం చేయాలి? పట్టడు మల్లెపూల్లో ప్రేమంతా కలపోసి తీసుకురావాలి. అలాగా? అయితే వద్దు, ఇప్పుడు వెళ్తే. అయ్యో వద్దు రమేష్, ట్రైన్ వెళ్ళే టైం అయింది. అయ్యో వద్దు. అయ్యో ప్లీజ్ రమేష్. భోజనం తీసుకురానా? నేనంటే నీకు కోపంగా ఉంది కదా? ఎందుకు బావా? నిన్ను కాదన్నా. పిచ్చి బావా, మరదలు లేనంత మాత్రాన నన్ను ప్రేమించాలని ఉందా, పెళ్లి చేసుకోవాలని ఉందా? అదే శాంతి నా పాయింట్ కూడా. నాన్నగారికి ఏమో ఇది అర్థం కాదు. ఎవరెవరి మనసులో ఏముంటుందో ఎవరికి అర్థం కాదు బావా, ఆ మనకి తప్ప. నిజం శాంతి, నేను రూపను ఎంతగా ప్రేమించానో చెప్పడానికి చాలినంత భాష నాకు రాదు. మూగ ప్రేమే చేస్తుంది బావా. శాంతి, ఇవాళ అక్టోబర్ 6వ తేదీ. రూప రేపు వాళ్ళ అన్నయ్య ఉండే ఊరు చేరుతుంది. వాళ్ళ అన్నయ్యతో మా ప్రేమల గురించి చెబుతుంది. వాళ్ళ అన్నయ్య చాలా మంచివాట, ఓకే అంటాడు. రూప 8వ తేదీ ఉత్తరం రాస్తుంది. ఆ ఉత్తరం ఇక్కడికి 10వ తేదీ వస్తుంది. శాంతి, ఆ 10వ తేదీ ఎప్పుడు వస్తుందో? ఇంకో 4 రోజులు ఉంది బాబా. ఇంకా 4 రోజులు. చూడు, ఇప్పుడు రూపకిద్దామని స్టేషన్లో కొన్నాను. ఇవ్వబోయేసరికి రైలు వెళ్ళిపోయింది. తీసుకో. ఆవిడికని తెచ్చిన పువ్వులు అయితే నా చేత్తో ఇస్తున్నా. అందులోనూ ఈ రోజు శుక్రవారం. వద్దనుకో. ముద్దు మొహం, నాతో సేవ చేయించుకోవాలి. ఇది సేవ లేకపోతే పూజ. నోచిన వారికి నోచినంత, పూజలు చేసిన వారికి చేసినంత అన్నారు. ఎవరికి ఏది దక్కాలో అది దక్కుతుంది. బాగున్నారా? చూడు చూడు శశిగుటి, నీకోసం ఏం తెచ్చిన చూడు. టొంటడాయ్. బాగుందా? తీసుకో. రవి, ఇది చూడు, హెలికాప్టర్. తీసుకో. ఆంటీ, నాంటీ. హాయ్ లిటిల్ సిస్టర్. నేనే లిటిల్ సిస్టర్ కాను. ఐఎమ్ ఎ గ్రోన్ అప్ గర్ల్ నౌ. తెలుసుకో. మిస్ రూపా, బీకామ్. మా అన్నయ్య వదిన చలం వల్ల. స్టాప్ ఇట్. ఏమిటి మ్యాన్ ఇది త్రేతాయుగంలాగా? అటెన్షన్, సెల్యూట్. దట్స్ గుడ్. హాయ్ పిచ్చి. చూసారా వీళ్ళు రోజు వాళ్ళ ఆంటీ వచ్చి తినిపిస్తున్నట్టు? శశి చూడండి చంకెక్కి కూర్చుంది. వాట్ లిటిల్ సిస్టర్, బీకామ్ అన్నావు, అది అయిపోయింది. వాట్ నెక్స్ట్ మ్యాన్? పెళ్లి. ఎస్, యు ఆర్ అబ్సల్యూట్లీ కరెక్ట్. అబ్బో సిగ్గే.
చెప్పు అన్నయ్య. నో డౌట్ మీరు నిజంగా త్రేతాయుగ మనుషులే. అందుకే దేశం ఇంకా చల్లగా ఉంది, హిప్పీలమయం కాకుండా. ఓ గాడ్, ఇట్స్ టైం. లిటిల్ సిస్టర్, ఐఎమ్ ఆఫ్. ఓకే డాడీ టాటా చెప్పు. డాడీ టాటా. ఏమండి సినిమాకి వెళ్దామండి. నిజంగా సినిమాకి వెళ్దామనేనా లేకపోతే నన్ను? అదేం కాదు, మన ఇద్దరం కలిసి సినిమాకి వెళ్ళి ఎంత కాలం అయిందో. పిల్లలు ఇంట్లో లేరు కదా, ఈ సమయం దక్కించుకుని మనం విషయాలు చర్చించుకుంటే ఎంత బాగుంటుంది. ఈవేళ సినిమా అంటే ఏమిటే? ఏమండి ప్లీజ్ ఈ ఒక్కరోజు సినిమా చూద్దామండి. సినిమా చూసాక విషయాలు ఇంకా బాగా చర్చించుకోవచ్చు. సరేనా? సరేనా? సరే సరే, మన గర్భచిత్రులు రాకముందు మనం పురోగమించాలి. బయలుదేరు. సరే పదండి. సినిమాకి వెళ్తున్నారా? ఏ సినిమాకి వెళ్తున్నారు? ఇంగ్లీషా, హిందీయా, తెలుగా? రే మేము సినిమా కాదురా, మా మార్కెట్కి వెళ్తున్నాం. మార్కెట్ కి అయితే చేతిలో బ్యాగ్ ఉండాలిగా. మీరు ఖచ్చితంగా సినిమాకే. నాకు అడవి రాముడు సినిమా చూపించాలి. ఆరేసుకోబోయి పారేసుకున్నాను. హరి హరి. ఆరేసుకోలేదు, పారేసుకోలేదు. నాకు ఆలమొగల సినిమా చూపించాలి. ఎరక్కుపోయి వచ్చాను, ఇరుక్కుపోయాను. ఇరుక్కుపోయింది నువ్వు కాదురా, నేనురా ఇరుక్కుపోయింది. నాయనా బాబోయ్, ఒరే బాబు ఇలా రండి. బంగారు కొండలు, నేను పని చెప్తాను చేయండి రా. మీకు నేను ఇప్పుడు డబ్బిస్తాను. సినిమా చూడడం మానేసి ఇరుగింటికో పొరిగింటికో వెళ్ళి ఓ 3 గంటల పాటు వాడు పెనాలు తీయడం, వాడు పెనాలు తీయడం. ఇదిగో ఇదిగో ఏమండి వాళ్ళు వెళ్ళిపోయారు కదా, రండి సినిమాకి వెళ్దాం. వెళదాం. డబ్బులు ఎక్కడైనా దాచేవా? నా దగ్గర ఎక్కడేయండి? మరేమిటి మొత్తం పర్సంతా వాడు కొట్టుకుపోతే? ఆంటీ ఆంటీ నాకెంత మంచి పాట వచ్చో. నాకు వచ్చు. అయితే పాడు. ఫస్ట్ నువ్వే పాడు. ఫస్ట్ నువ్వే పాడు. సరే సరే, ఇద్దరు కలిసి పాడండి. లిటిల్ బర్డ్ అప్ 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 విల్ యు నెవర్ స్టాప్. హాయ్ లిటిల్ సిస్టర్, మా బ్రిగేడ్ కమాండర్ కి మేజర్ జనరల్ గా ప్రమోషన్ వచ్చింది. పెద్ద పార్టీ ఉంది మా ఆఫీసర్స్ మెస్ లో, విత్ సెరమోనియల్ బ్యాండ్ అండ్ డాన్స్ టు ట్రాలలలా 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 ట్రాలలలా. గుడ్ గుడ్, వెరీ గుడ్. యూ లిటిల్ సిస్టర్, నువ్వు కూడా మాతో బయలుదేరి వచ్చేసాయి. అక్కడ నీకు మంచి కెప్టెన్ మేజర్ ఇంట్రడ్యూస్ చేస్తాను. రొమాన్స్ డెవలప్ అవ్వచ్చు. బట్ నో థ్యాంక్స్. ఒక మేజర్ ని పెళ్లి చేసుకున్నంత మేజర్ మిస్టేక్ చేయను. ఊరు తిరుగుతాం, నా వల్ల కాదమ్మా. మంచి మాట అన్నావమ్మా మరదలా. వాట్ మ్యాన్ వాట్, నీకు ఇప్పుడు ఏ లోటు వచ్చిందని? యూ లిటిల్ సిస్టర్, నీతో మనసు విప్పి మాట్లాడి చాలా రోజులైందమ్మా. నువ్వు వచ్చిన దగ్గర నుంచి నేను బిజీగా ఉంటున్నాను. ఒకరోజు సెలవు పెట్టైనా సరే నీతో కూర్చొని కబుర్లు చెప్పుకోవాలని చాలా ఆశగా ఉందమ్మా. అవునన్నయ్య, నేను నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏమిటది? ఈడొచ్చిన ఆడపిల్ల ఏం మాట్లాడాలనుకుంటుంది? వదినా. అవునవును, నీకు వెంటనే పెళ్లి చేసేయాలి కదా. యూ స్వీట్ లిటిల్ సిస్టర్, ఇట్స్ మై సీక్రెట్ డ్యూటీ. అవుననుకో, నీకు మాట్లాడడానికి టైం లేదు కదా, మరి సంబంధాలు ఎక్కడ చూస్తావు? అందుకని ఎవరినైనా ప్రేమించావా? యూ లిటిల్ సూరియట్, హూ ఇస్ దట్ లక్కీ ఫెలో? ఓ గాడ్, 8:20. హై వైఫీ, హరి అప్ హరి అప్. చూడు సిస్టర్, నేను పార్టీ నుంచి వచ్చాక వివరాలని చెప్తూ గానీ, నువ్వు అతన్ని ప్రేమించావు, అతను నిన్ను ప్రేమించాడు, నేను మిమ్మల్ని ఇద్దరిని ప్రేమిస్తున్నాను. సో ఇట్ ఇస్ డన్. గాడ్ బ్లెస్ యూ. వెంటనే మా అన్నయ్య ఒప్పుకున్నాను, ఉత్తరం రాసేయి. వై ఉత్తరం? టెలిగ్రామ్. కమ్ ఆన్ వైఫీ. గుడ్ నైట్ కిడ్స్, గుడ్ నైట్. గుడ్ నైట్ డాడీ. గుడ్ నైట్ మమ్మీ. గుడ్ నైట్. రూపా, ఫ్లాస్క్ లో పాలు పోసించారు. చిరుబాబుకు పట్టాలి అంతేగా. వదినా, పిల్లలు నేను జాగ్రత్తగా చూసుకుంటాను. మీరు పార్టీకి ప్రశాంతంగా వెళ్ళరండి. ఓకే, టాటా టాటా. కమ్ ఆన్ వైఫీ, కమ్ ఆన్. టాటా. సదా నా మదిలో మెదిలే ఆరాధ్య దైవానికి నీ రూపు రాసే ప్రియమైన లేఖ. మై డియర్, ఈరోజు మా అన్నయ్యతో మన పెళ్లి విషయం మాట్లాడాను. ఆయన సంతోషంగా అంగీకరించారు. నీకు ఉత్తరం కూడా రాయమన్నారు. మిగిలిన వివరాలన్నీ ఆయన పార్టీ నుంచి రాగానే. ఆంటీ, ఏంటి రాస్తున్నా? ఉత్తరం రాస్తున్నాను. ఉత్తరం అంటే? ఉత్తరం అంటే ఉత్తరమే. ఎవరికి? మీ కాబోయే మావయ్యకి. అంటే? అంటే అంటే నేను ప్రేమించిన ఆయనకి. ఆంటీ, ప్రేమంటే ఏంటి?
ఇది. మరి నాకు? బాబు, డాడీ వాళ్ళ పార్టీ నుంచి వచ్చే టైం అయింది, మీరు వెళ్ళి పడుకోండి. ఆంటీ, మా డాడీ ఎట్లా డ్రైవింగ్ చేస్తారో తెలుసా? Hello? Is it Rao's quarter? Yes, please. I'm his sister, Rupa. పార్టీ నుంచి తిరిగి వస్తుండగా కార్ యాక్సిడెంట్ అయ్యి మీ వదిన. చెప్పండి డాక్టర్, వాళ్ళకి ఏమైంది? సారీ, మీ వదిన అక్కడికక్కడే చనిపోయింది. మా అమ్మ చనిపోయిందా ఆంటీ? రవి, శశి, డాక్టర్, మా అన్నయ్య. చాలా క్రిటికల్ స్టేజ్ మిస్ రూప. మిమ్మల్ని పిల్లల్ని చూడాలని ఒకటే పలవరింది. పదండి. అన్నయ్య, అన్నయ్య, అన్నయ్య. రూపా, మీ వదిన డాక్టర్ చెప్పారు. అమ్మా రూపా, నీ జ్ఞాపకం ఉందమ్మా? నిన్ను చిన్న పిల్లప్పుడు నాన్న నాకు అప్పగించి కన్ను మూశారు. నీకోసం చిన్నతనంలో నేను మిలిటరీలో చేరి నిన్నెంతో కష్టపడి చదివించుకున్నానమ్మా. ఆవేశపడకన్నయ్య. అమ్మా రూపా, పార్టీ నుంచి తిరిగి వచ్చాక డీటెయిల్స్ అడుగుతాం అనుకున్నాను. ఇంతకీ రమేష్ అని మా కాలేజ్ మేట్ ఎంకామ్ పాస్ అయ్యాడు. ఆల్ ది బెస్ట్ టు యు మై లిటిల్ సిస్టర్. అమ్మా రూపా, ఎందుకమ్మా ఇట్లా జరిగింది? అన్నయ్య, నీకేం చెప్పను, నేనేం కోరను. నా బిడ్డల్ని కాపాడమననా, వాళ్ళ కోసం నీ జీవితాన్ని బలివ్వమననా? అన్నయ్య, మై టైమ్ ఈజ్ హాఫ్ మై లిటిల్ సిస్టర్. ఇప్పుడు అవన్నీ ఎందుకన్నయ్య? ఏది ఎలా జరగాలో అలాగే జరుగుతుంది. కిస్ మీ. డాడీ, Little. Little. అమ్మా రూపా, ఎందుకమ్మా ఇట్లా జరిగింది? నీకేం చెప్పను, నేనేం కోరను. నా బిడ్డల్ని కాపాడమననా, వాళ్ళ కోసం నీ జీవితాన్ని బలివ్వమననా? మై టైమ్ ఈజ్ ఆఫ్ మై లిటిల్ సిస్టర్. అలా అనకన్నయ్య, ఏది ఎలా జరగాలో అలాగే జరుగుతుంది.